చాలా 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 డేస్ నుంచి ఈ డే కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఫైనల్లీ ద టైమ్ హ్యాస్ కమ్. కలర్ఫుల్ ఉన్నాయి కదా. ఇప్పుడు అబ్బాయి వచ్చి అబ్బాయి ఎగ్జైట్ అవడం కాదు, ఇప్పుడు శశిగాడు నిద్రలేసి వచ్చి శశిగాడు ఎగ్జైట్ అవుతుంది. వస్తాడు. నువ్వు బ్రష్ చేసుకొని మనకు ఫేస్ వాష్ డాడీ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాను నీకు. ఓకే, అదనమాట విషయం. నా కొడుకు వచ్చేస్తున్నాడు ఇండియా నుంచి. ఎంత హ్యాపీగా ఉన్నామో మాటల్లో చెప్పలేను. ఎంత ఎదురు చూసామంటే ఆల్మోస్ట్ కొన్ని డేస్ నుంచి నిద్ర కూడా పట్టేది కాదు. ఇంకొచ్చేస్తున్నాడు అని చెప్పి డేస్ కౌంట్ డౌన్ చేసుకుంటూ చాలా ఇంకా వాడి గురించే మాటలు అనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు లంచ్కి కావాల్సిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టుకొని స్టార్ట్ అయ్యి వెళ్ళాము. శ్రియాన్కి 11 months ఉన్నప్పుడు ఇండియా వెళ్ళాడు. రీసెంట్గా హీ టర్న్ 3. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అమ్మ తీసుకొని వెళ్ళారు, ఇప్పుడు అత్తయ్య తీసుకొని వస్తున్నారు. వచ్చాక ఇక్కడ వెదర్కి సెట్ అవుతాడా లేదా, ఇక్కడ సరౌండింగ్స్కి సెట్ అవుతాడా లేదా అని అలా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది కదా అక్కడికి ఇక్కడికి. అందుకనే కొంచెం పార్టీ ఎన్విరాన్మెంట్ రాగానే క్రాంకీ అవ్వకుండా అలా ఇంట్లో అలా సెటప్ చేసి వచ్చాము. ఇక్కడ శశ్యాన్ చూడండి ఎంత వెయిట్ చేస్తుందంటే తమ్ముడు కోసం. ఆ గేట్ దాటి అట్లా ముందుకు వెళ్ళకూడదు తమ్ముళ్ళు, ఇక్కడ నుంచి వెయిట్ చేయాలి మనం, ఇటు సైడ్ రా అని ఎంత పిలిచినా కూడా రాలేదు. కుదిరితే ఆ గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయి వాడిని లాక్కొచ్చేసి అంత వెయిట్ చేస్తుంది అసలు. ఎవ్రీ 5 minutesకి ఇంకా ఎంతసేపు అని చెప్పి. ఫైనలీ నా కొడుకు అత్తయ్య వచ్చేసారు. ఎంత ఎమోషనల్గా అనిపించిందో మాటల్లో చెప్పలేను. ఇదే ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనమాట అత్తయ్యకి. దట్టు చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడం ఇంత లాంగ్ జర్నీలో ఫ్లైట్లో అంత ఈజీ కాదు అసలు. లోపలికి వచ్చేటప్పుడు కొంచెం ఏదో తెలియని ఇదిగా అనిపించింది కదరా. ఏది ఫ్లైట్లో కాదు, ఫ్లైట్లోకి వచ్చే ముందు వే ఉంటుంది కదా, అప్పుడు ఎక్కాక ఏమనిపించలా. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అసలు ఎంత మిస్ అయ్యానో ఇద్దరిని కలిపి అలా చూడడం, ఎన్ని మూమెంట్స్ మిస్ చేశానో వాళ్ళిద్దరివి చెప్పలేను. ఐ ఆల్వేస్ రిగ్రెట్, కానీ ఏమి చేయలేను. ఇద్దరు పిల్లలు చిన్నప్పుడు గ్రాండ్ పేరెంట్స్తో ఉన్నారు. ఈ టైం మళ్ళీ వాళ్ళు పెద్ద అయ్యాక ఇంకెప్పుడు ఆ ఛాన్స్ దొరకదు. దీనివల్ల ఎంత అటాచ్మెంట్ ఉందో వాళ్ళకి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో. చెప్పాను కదా ఇంట్లో కొంచెం పార్టీ సెటప్ చేసుకొని వెళ్ళాము, బుజ్జోడు రాగానే కొంచెం ఎగ్జైట్ అవుతాడని చెప్పేసి అని. అసలు ఆ ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత. నాకైతే ఈ షాట్ నేను ఎన్నిసార్లు మళ్ళీ చూసాను అసలు వాడి ఎక్స్ప్రెషన్ కోసం. శశ్య కూడా ఎంత ఎగ్జైట్ అయిందో. అసలు అత్తయ్యకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. తను ఇన్ని ఎక్కువ రోజులు ఒక్కటేసారి ఇల్లు వదిలిపెట్టేసి ఎప్పుడు లేరు. ఇదే ఫస్ట్ టైం కేవలం బుజ్జిబాబుని మా దగ్గరికి తీసుకురావాలి అని చెప్పేసి ఇలా. ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడే లంచ్ అంతా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం కదా. సో వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేశాక ఇలా కేక్ కట్ చేసాము. బుజ్జోడు రావడానికి 2-3 days ముందు నుంచి ఇల్లు మొత్తం బాగా డీప్ క్లీన్ చేసి వాడికి నచ్చిన బొమ్మలతోటి అట్లా అన్నీ అరేంజ్ చేసి అట్లా చేసాము. యూజువల్గానే శశ్య రూమ్ వేరేగా ఆక్యుపైడ్గా ఉన్నింది. అప్పుడే కొంచెం టైం తీసుకొని అంతా అరేంజ్ చేయడము అలా చేసాము. అనుకున్నట్టుగానే వచ్చిన తర్వాత మొత్తం టాయ్స్ అన్నీ తీసుకొని కంప్లీట్ వాటిలోనే ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాడు. పిల్లల రూమ్ మేకోవర్ గురించి కూడా ఒక వీడియో చేశాను, మళ్ళీ షేర్ చేస్తాను అది కూడా. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.